అయిన మా ప్రభువా, నీ ఘనమైన విలువైన నామములకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులు చంద్రశేఖర్ నాయక్ గారిని మీరు నిలబెట్టి ప్రభువా చక్కటి మాటలను మీరు అందించినందుకు వందనాలు. నీ దాసుడైన నేను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నీ మాటలు ప్రకటించడానికి, మీ సత్యాన్ని చెప్పడానికి మేము నిలబడి ఉండగా ప్రభువా, నీ బిడ్డలందరితో మీరే మాట్లాడి మీరు బలపరిచి నీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం నేను ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు చాలాసేపు కూర్చొని ఉన్నారని కొంచెం లేపి నిలబెట్టాం. కొద్దిసేపు దయచేసి ఒకసారి హల్లెలూయా ఒకసారి బిగ్గరగా చెప్తే బాగుంటుంది కదా నాన్న. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తారా? కొంచెం నిద్రపోయే వాళ్ళు కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అదన్నమాట సంగతి. అసలు ఉన్నారా నాన్న ఇక్కడే? మీరు అన్నిటికీ హల్లెలూయా తానా అంటే తందానా అంటున్నారు ఏంటి? పాపం అయ్యగారు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చి మీకు వాక్యం చెప్పాలంటే మీరు ఎవ్వరూ ఉలకలేదు పలకలేదు. కొద్దిసేపు దేవుని మాట మీరు వినండి. ఇంతసేపు ఆయన ఏం చెప్పారో మీకు అర్థం కానట్టుంది. సరే, నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. మరి ఈరోజు ఈ దినమున దేవుని యొక్క ఆలయంలోకి వచ్చిన మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒక్కసారి ఆలోచిద్దాం నిదానంగా, నెమ్మదిగా. ఈ భూమి మీద దేవాతి దేవుడు నిన్ను నన్ను ఒక గొప్ప ఉద్దేశంతో పంపించాడు. గొప్ప తలంపు ఉంది. మనం ఊరికి రాలేదు ఇక్కడికి. దేవుడు ఆ రోజు శిష్యుణ్ణి ఎలాగ పిలిచాడో నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడు? పిలిచాడు. ఆ 12 మందే కాదు. బాగా వినండి, అయ్యగారు చెప్పిన దాన్ని కొంచెం అలాగే ముందుకు సాగిస్తాను. వాళ్ళ వరకు పిలిచాడు. వాళ్ళని ఒక ప్రత్యేకమైన పని కొరకై అపోస్తులుగా వాళ్ళకు పేరు పెట్టి వాళ్ళని పిలిచాడు. ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని చేత పిలువబడిన వారు. ఒకసారి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మీరు దేవుణ్ణి ఎన్నుకున్నారా లేకపోతే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా? చెప్పండి. చెప్పాలమ్మా. లేదు, సుబ్బమ్మక్క నన్ను పిలిస్తే వచ్చేసాను చర్చికి, లక్ష్మక్క పిలిస్తే వచ్చేసాను చర్చికి, అలాగొచ్చారా? కృపక్క పిలిస్తే వచ్చాను, ఆ మరియమ్మక్క పిలిస్తే వచ్చాను, అలాగొచ్చారా? చెప్పండి సార్. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఆ 15వ అధ్యాయంలో, అయ్యగారు 17వ అధ్యాయం చూపించారు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలోని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. ఎక్కడి నుండి అంటే లోకములో నుండి. దయచేసి ఆ మాట చదువుదానైనా. యోహాను సువార్త 15వ అధ్యాయములు అందరు తీసుకోనండి. 16వ వాక్యం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యేసుప్రభు చెప్తున్నాడమ్మా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకొని ఆయన నియమించుకున్నాడు. హల్లెలూయా. రైట్. నేను ఒక మూడు విషయాలు త్వరగా చెప్పి 3 కార్యాలు 3 విషయాలు చెప్పబోతాను. దయచేసి మీ పక్కన ఉండే వాళ్ళని చూసి ఒకసారి వందనాలు చెప్పండి. పక్కన ఉండే వాళ్ళని చూసి గట్టిగా కొంచెం నవ్వుతూ చెప్పండి. అవి ప్రభు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. పక్కన ఉండే వాళ్ళని చూసి చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీరు ఏం చేస్తున్నారంటే పోయి ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు అడిగేదానికి పోయినట్టు అడుగుతూ ఉండారే కానీ కరెక్ట్గా చెప్పటం లేదు. మీరు
దేవుని బిడ్డలారా, ఎందుకంటే మిమ్మల్ని ఎట్టయినా వాక్యంలోకి తీసుకురావడానికి ఈ తంటాలు పడుతున్నాను, నేను వేరేం లేదు. ఏ విషయం, ఎన్ని విషయాలు చెప్పబోతున్నాను నేను? మూడు విషయాలు చెప్పబోతున్నాను. దేవుడు ఈ లోకములో నుండి మనల్ని ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు మనల్ని. ఇది బాగా మనం అందరూ గుర్తెరగాల. ఎవరో పిలిస్తే వచ్చేయలేదు, పాస్టర్ గారు పిలిస్తే వచ్చేయలేదు. ఇదిగో దేవుడు, సంఘం అంటే ఏంటో తెలుసు నాయన? చర్చ్ అంటే, సంఘం అంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడిన వారు అంటే లోకములో నుండి పిలువబడిన వారు, ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన వారు. ఎలా ఉండడానికి చెప్పండి నాన్న? ఎందుకంటే మీరు కొంచెం నాతో ఉంటారు, మీరు లేకపోతే నిద్రపోతుంటారు. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? చెప్పండి. ఈ లోకములో నుండే మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. లోకములో నుండి. కాబట్టి లోకము ఎలాగుందంటే, లోకము చీకటిలో ఉంది, అంధకారములో ఉంది. అంధకారములో ఉన్నటువంటి మనలను, చీకటిలో ఉన్న మనలను, అందుకనే మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యములో ఏం చెప్తున్నాడంటే, మనము అంధకారములో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడాయన. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఎక్కడి నుంచి? అంధకారంలో నుండి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి నాన్న. మీరు కొలాయిల దగ్గర వీధిలో గొడవలు వేసేటప్పుడు వస్తుంది ఆ గొంతు కొంచెం తెప్పిద్దండి ఇక్కడికి. దేవుని సన్నిధిలో మీరు మీ నోరు బాగా తెరవాలి. బైబిల్ బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇవ్వండి. నీ నోరు బాగుగా తెరువుము, నేనేం చేస్తాను, దాన్ని నింపుతానన్నాడు. నోరు బాగా తెరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు. అందుకని కొంచెం నెమ్మదిగా దేవుని మాట విన్నారంటే వాక్యం మీ హృదయంలోకి వెళ్తుంది. వాక్యం హృదయంలోకి వెళ్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మనల్ని పిలిచింది ఎవరని చెప్తున్నాను? చెప్పండి. దేవుడు పిలుస్తున్నాడు. బాగా వినండి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఆ వాక్యాన్ని మనం మార్చకూడదు. అయ్యగారు స్టార్ట్ చేశారు కనుక నేను ఇంకా అదే రూట్లో వెళ్తున్నా. దయచేసి బాగా గమనించండి. మనం ఎక్కడుండే వాళ్ళని పిలిచాడు దేవుడు? చెప్పండి, లోకములో ఉన్న వాళ్ళు. ఇప్పుడు లోకం ఎలాగుంది అని చూపించాను. అంధకారములో ఉంది, చీకటిలో ఉంది. కాబట్టి అంధకారములో, చీకటిలో ఉన్న వాళ్ళని ఎక్కడికి పిలిచాడు? ఆ వెలుగులోకి పిలిచాడు. అది మామూలు వెలుగు కాదు. వెలుగంటే ఈ లోకంలో ఉండే వెలుగులు వేరు. ఆ వెలుగు ఎలాంటిదంటే ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా! ఎట్లాంటి వెలుగు అది? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. ఎవరి వెలుగులోకి? ఆయన వెలుగులోకి మనని పిలిచాడు. నిన్ను నన్ను పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి మనం ఇప్పుడు చూడండి, లోకస్తులను పోయి చూడండి, వాళ్ళు తినేసి హ్యాపీగా ఏం చేస్తున్నారు? పడుకున్నా, నిద్రపోయారు. మనం వచ్చి ఏం చేస్తున్నాము? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధికి వచ్చి కూడా ఏడొచ్చి నిద్రపోతే అంటే, అమ్మా కొంచెం నన్ను చూస్తూ వినండి, నేను బాగలేకపోయినా కొంచెం నా వైపే చూస్తూ వినండి. కొంచెం మీరు ఏమనుకోబాకండి, మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు. మీ పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు వంకున్నారే, అట్ట కాదేమా. కాబట్టి పెళ్లి చూపులకు కాదు మనం వచ్చింది, దేవుని వాక్యం వినడానికి. కాబట్టి ఇది దేవుని మందిరం, దేవుని ఆలయం. వాక్యం చెప్పేటప్పుడు సేవకుల వైపే చూసి వాక్యం వినాలా. బైబిల్ చదవనప్పుడు బైబిల్ని చూడాలా. ఒకవేళ నీకు బైబిల్ చదవడం రాలా, సేవకులనే చూస్తూ వినాలా. హల్లెలూయా! హల్లెలూయా చెప్పేటప్పుడు కొంచెం బిగ్గరగా చెప్పండి నాయన, హల్లెలూయా. మీ స్వరం పెంచారంటే నిద్ర రాదు, అందుకోసమే. బాగా వినండి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చేత నీవు నేను ఏర్పరచబడ్డాం. ఈ లోకంలో ఎంతోమంది ఏర్పరచబడలా. మన కుటుంబంలో ఉండే వాళ్ళే చాలామంది ఇంకా ఏమవలా, ఏర్పరచబడలా. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన రక్త సంబంధంలో ఉన్న వాళ్ళే చాలామంది పిలువబడలా, ఆకర్షించబడలా. బాగా గమనించాలి ఇది.
అయితే నువ్వు ఎంత విశేషమైన వ్యక్తివో, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో ఒకసారి ఆలోచన చూడండి. సాక్షాత్తు దేవుని వలన, దేవుని చేత పిలువబడిన వారు మనము, ఆయన చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడిన వారు మనము. ఆయనే మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనకు చూసాం, సౌలా సౌలా అని దర్శించి పిలిచాడు. ఓకేనా? ఇప్పుడు దేవుడు మనల్ని, ఆయనకైతే అలాంటి దర్శనం కలిగింది. మనల్ని ఎలా పిలుచుకున్నాడంటే తన యొక్క సువార్త ద్వారా. నీకు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త ద్వారా మనని అందరూ ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. అంధకారములో ఉన్న, చీకటిలో ఉన్న, అనగా అంధకారం, చీకటి అంటే పాపములు. ఇప్పుడు చీకటి అనగానే, అంధకారం అనగానే మనకు మైండ్లోకి వచ్చేయాలి. ఏమొచ్చేయాలంటే అది పాపము అనగా మనము భయంకరమైన పాపములో ఉంటే, పాపములో ఉన్న వాళ్ళని దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు, పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు చూడండి, నిన్ను పిలిచిన వాడు ఎవడంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములో, నాయన, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం నాయన. నిన్ను పిలిచిన వాడు. గట్టిగా ఉత్సాహం కొట్టచ్చు నాయన. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేనికోసం పిలిచాడో చెప్తున్నాను, బాగా గమనిస్తురండి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంధకారంలో ఉండి చీకట్లో ఉన్న మనల్ని ఆయనే ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన మనల్ని పిలిచాడు. పిలిచినటువంటి ఆయన ఎందుకోసం పిలిచాడో బాగా వినండి. ఎందుకోసం పిలిచాడంటే ఇప్పుడు వాక్యంలో చూసాం. దేనికోసం పిలిచాడంట నాన్న? వెరీ గుడ్ నాన్న, ఈయన చాలా బాగా వింటున్నాడు. మీరు కూడా చెప్పాలా, ఇక్కడ వాక్యాన్ని చదివారు కాబట్టి వాక్యాన్ని మీరు విన్నారంటే మీరు చెప్పగలుగుతారు. అందుకే 3 విషయాలు చెప్తాను, నేను ఎక్కువసేపు చెప్పను. దయచేసి మీరు చాలాసేపు వెయిట్ ఉన్నారంట. నేను ఈ 3 విషయాలు చెప్పేసి ముగిస్తాను. ఎందుకోసం పిలుచుకున్నాడు అంటే, మీరు తన కుమారునితో కూడా ఏముండాలంటే సహవాసం కలిగి ఉండాలి. చెప్పండి సహవాసం అనండి. పక్కన ఉండే వాళ్ళని చూసి సహవాసం చెప్పండి. మీరు చెవులు కొరికి మీకు అలవాటు అయిపోయినట్టుండి అట్ట అనబాకండి. ఇప్పటికే చెవులు తినేసి ఉంటారు ఎక్కువ మంది. కాబట్టి ఇది గుసగుసలాడేది కాదు. దేవుని మాట మీరు చెప్తే అపవాది మీ దగ్గర ఉండదు. కాబట్టి ఎవరితో సహవాసానికి పిలిచాడంటున్నా? తన కుమారుని యొక్క సహవాసం. కుమారుడు ఎవరు చెప్పండి? ఆయన కుమారుడు ఎవరు నాన్న? చెప్పండి యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారితో మనం ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసానికి పిలిచారు. అంటే మనిషి ఇప్పుడు ఎవరితో సహవాసంలో ఉండాలా చెప్పండి? యేసుక్రీస్తుతో సహవాసంలో ఉండాలా. అంటే ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాము? యేసుక్రీస్తు. కొంతమంది ఊళ్ళో వాళ్ళని చూడండి, చీకట్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. వాడి సహవాసం మందులు తాగేవాడితో, చుట్టా బీడి సిగరెట్ తాగేవాడితో, లోక పాపంలో ఉండే వాళ్ళతో సహవాసం చేస్తుంటాడు, చీకట్లో ఉండే వాళ్ళతో సహవాసం చేస్తుంటాడు, దుష్టులతో సహవాసం చేస్తుంటాడు, అనేక మందితో సహవాసం చేస్తుంటారు. కానీ వెలుగులోకి వచ్చి తన కుమారునితో కూడా సహవాసంలోకి రానంటున్నారు నాయన. కాబట్టే దేవుడు మనందరిని పిలిచి తన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో సహవాసం ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ సహవాసం గొప్పది, ఈ సహవాసం మంచిది, ఈ సహవాసంలో ఉండడం మంచిది. అందుకోసమే మనకు సంఘ సహవాసం ఉంది కదా. సంఘ సహవాసములు ఉండేటప్పుడు వేరే ఎక్కడ కూడా మనకు వేరే పని ఏమీ ఉండకూడదు, సహవాసములోనే ఉండడానికి చూడాలి. కాబట్టి మనల్ని ఆయనే చక్కగా పిలిచి తన సహవాసములో ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునితో కూడా మన సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఆది అపోస్తులు ఏం చేస్తున్నారంటే బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వాక్యమును కొంచెం చదవండి ఆయన. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదవనన్నా. మరియు
ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడిన వాళ్ళందరూ, ఏర్పరచబడిన వారందరూ, ఎన్నుకోబడిన వారందరూ ఎట్టున్నారంట తెలుసా? ఏక మనస్సు కలిగి ఉన్నారట. హల్లెలూయా. అందరికీ ఒకే మనసు ఉన్నది, ఒకే ఆలోచన ఉన్నది, ఒకే తలంపు ఉన్నది, ఒకే ఆలోచనతో వాళ్ళు కూడుకొని ఉన్నారు. వారికి ఏక మనస్సుతోనూ నాయనా ప్రతి దినము ఎక్కడికి వచ్చి కూడుకునే వాళ్ళంట? దేవాలయంలో వచ్చి కూడుకునే వాళ్ళంట. హల్లెలూయా. అప్పుడప్పుడా ప్రతి దినమా? సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతిరోజు నేను చర్చికి వస్తానయ్యా, చర్చికి వచ్చి మందిరంలో వచ్చి అడుగు పెడతానయ్యా అనే వాళ్ళు ఇక్కడ ఎంతమంది? దయచేసి మీ చేతులు ఎత్తి చూపించండి చూద్దాం. అది సార్, మీరే సార్. ఇంకా సార్ చెప్పాలి. ఇంకా చాలా తప్పు కదా నాయన. అంటే కేవలం మన ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు నాయన. ఆదివారం మాత్రమే సహవాసములో ఉండకూడదు. అనుదినము 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 తప్పకుండా ఆయన సన్నిధిలో కలుసుకొని ఉండాలి. సామెతల గ్రంథం ఏమంటుందంటే, చూడండి, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండే వాళ్ళే ధన్యులట. హల్లెలూయా. అనుదినము ఆయన గడప యొద్ద ఎత్తుండాలా? ఆయన గడప యొద్ద, ఆయన ద్వారబంధం యొద్ద కాచుకొని కనిపెట్టుకొని ఉండే వాళ్ళు ధన్యులవుతారు. నాయన ఒకసారి ఆలోచన చూడండి నాయన. ఒక హైందవుడు ఉన్నాడంటే వాళ్ళకి ఆచారములు వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు గుడికి వెళ్ళి వెళ్తూ వెళ్తూ ఆ గుడిలో దండం పెట్టుకుని వెళ్తున్నాడా లేదా నాయన? మనమందరం అక్కడి నుంచే కదా వచ్చిన వాళ్ళం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఆచారం మార్చేశారు? కనీసం రోజులు ఒక్కసారైనా మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి మందిరంలో ప్రార్థన చేసుకొని పోయే అనుభవం లేకపోతే ఎట్లా? ఆది అపోస్తుల సంఘము ఏ రీతిగా ఉన్నదో చూసారా? ప్రతి దినము చదువునైనా వారు ఏక మనస్కులై ఉండి ప్రతి దినము దేవాలయంలో ఏం చేసేవాళ్ళంట? తప్పకుండా కూడుకునే వాళ్ళంట. దయచేసి ఇక మీట ప్రతిరోజు చర్చికి వస్తారా నాయన? సార్ చెప్పండి సార్. ఏదో మీకు టైం దొరికినప్పుడే. నేనేమంటా అంటే, మీకు అందరికి పనులు ఉంది, మీకు ఏదో ఒక సమయంలో ఏదో ఒకసారి వచ్చి తెరిచే ఉంటుందా సార్ మందిరం? మేము 24 hours ఓపెన్లోనే ఉంటుందా, లాక్లో ఉంటుందా? రైట్, సరే. దయచేసి బాగా గమనించండి. రోజులో కనీసం ఒక్కసారైనా మందిరంలోకి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ సహవాసం కనెక్షన్ తెగిపోకుండా ఉంటుంది. తన కుమారునితో ఉండే సహవాసం తెగకుండా, తెగకుండా ఉండగలుగుతాడు. నాన్న సెల్ ఫోన్లో అందరికీ ఉంది. సెల్ ఫోన్ రోజు ఛార్జింగ్ పెడతారా? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పెడతారా ఛార్జింగ్? చెప్పండి, చెప్పాలి మరి. రైట్. బువ్వా రోజు పూటకు 3 సార్లు తింటున్నారా? 3 సార్లు, 4సారి కూడా తింటున్నారా? చెప్పండి. ఓకే, ఇవన్నీ అలాగే జరిగేటప్పుడు అయితే దేవునితో సహవాసం మాత్రం ఎందుకు ఆదివారం పోతే ఇంకో ఆదివారమే? చెట్టు చచ్చిపోద్ది నాన్న. వారానికి ఒకసారి మీ ఇంటి దగ్గర ఉండే చెట్టుకు నీళ్లు పోయండి. చెట్లు ఉంటాయి, రోజు పెట్టబాకండి. ఆ చెట్టు ఎదుగుతుందా, ఫలిస్తుందా, లేకపోతే చచ్చిపోతుందా? నాకు చెప్పండి, చెప్పండి సార్. అలాగే ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం విడిచిపెట్టేస్తాడో, అనుదినము ప్రతిరోజు దేవునితో సహవాసములో ఉండడో, అనుదినము తప్పక దేవాలయంలో కూడుకోరో, వాళ్ళు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగలేరు, ఆత్మీయంగా ఫలించలేరు, ఆత్మీయంగా స్థిరపడలేరు. వారందరూ దేవుని యొక్క ఫలించే అనుభవంలోకి రాలేరు. కాబట్టి సహవాసం గొప్పది. చూడండి, మీరు వచ్చినా రాకపోయినా, మీరు దాక్కున్నా కూడా ప్రభు మాత్రం ఖచ్చితంగా తన దేవాలయంలోకి వచ్చేస్తారు, ఆయన పిలుస్తారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఆదాము అవ్వలు ఏదెను తోటలోకి ఉండేటప్పుడు ప్రతిరోజు చల్లటి పూట వాళ్ళని దర్శించడానికి ఏదెను తోటకి తండ్రిని దేవుడు ఏం చేసేవాళ్ళు? వచ్చారు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో తండ్రి దగ్గరికి ఎదురుగా రాలేక పోయి దాక్కున్నాడు. అంటే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి
మానవునితో సహవాసం చేయడానికి భూమి మీదకి దిగివచ్చి మానవునితో సహవాసం చేయడానికి వస్తే మానవుడు వెళ్ళి ఏం చేశాడంటే దాక్కున్నాడు. చూసారా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. కీర్తనలు 11వ కీర్తన మీకు 4వ వాక్యంలో యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు అన్న మాట రాయబడి ఉంటుంది. చదువు నాయన. ఎందుకు రావాలా చర్చి కంటే? యెహోవా తన ఆలయములో ఉన్నాడు. ఓకే. నరులను కన్నులారా చూచుచున్నాడు. ఇప్పుడు అమ్మా నాన్న, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంట నాయన? చెప్పండి నాన్న. తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. చెప్పండి నాన్న, దేవుడు ఎక్కడున్నాడంట? తన పరిశుద్ధాలయములో ఉన్నాడట. ఇప్పుడు చర్చికి వస్తే ఎవరిని చూసేదానికి వస్తావు? అప్పుడు అంకుల్ని చూసేదానిక, ఆంటీని చూసేదానిక, వదినా ఎప్పుడు కొన్నావు వదినా సీరా భలే ఉందే అనేదానిక, లేకపోతే ఏదైనా ఆ అబ్బాయిని ఈ అబ్బాయిని ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని చూసేదానిక? ఎవరిని చూసేదానికి వచ్చాం చర్చికి? ఎవరున్నారు మందిరంలో? ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు గనక ప్రతిరోజు వచ్చి ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలా. అందుకోసమే ఈ కూడికలు, అందుకోసమే ఈ 2 రోజుల కూడికలు. కాబట్టి ఆయన సహవాసమును విడవకండి, ఆయన సహవాసములో నుండి తొలగకండి. తర్వాతనైనా ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళి అపోస్తల కార్యంలోకి ఇంకా 2 మాటలు చెప్పేస్తాను దాన్ని. వారు ఏక మనస్కులై ఇంటింటా రొట్టె విరుచుచు దయ పొందిన వారైరి. నాన్న ఇంకొక మాట చదువుదాం చూడు నాన్న. 42వ వాక్యం చదువు నాన్న. 42వ వాక్యం. వీరు ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఎన్నుకోబడ్డారో, ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వారందరూ ఏం చేస్తారంట? అపోస్తుల బోధలో నిలిచి ఉన్నారు. రెండవది, వారు సహవాసమందును. దేని ఎందునంట? చూసారా? సహవాసానికి పిలువబడ్డారు గనుకనే సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం నాన్న. అందుకని ఒకవేళ మనకి ఎన్నో చర్చిలు, కొత్త చర్చిలు పుట్టుకు రావచ్చు, చాలామంది సేవకులు పుట్టుకు రావచ్చు. అయితే దేవుడు నీకిచ్చిన సంఘం, నీకిచ్చిన సహవాసం, నీకిచ్చిన బోధకులు వదలకండి, విడవకండి. దయచేసి సంఘములో స్థిరంగా కడవరకు సహవాసములో నిలిచి ఆయనను కొలిసి కీర్తించి మహిమపరచి కడవరకు, ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు రాజ్యంలో చేర్చబడతారు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 2 చేతులు తల్లిలో చెప్పండి. ఇప్పటికైనా అర్థమైందా లేదా చెప్పండి, లేకపోతే మేము చెప్పి లాభం. ఇప్పటికైనా అర్థమైందా లేదా చెప్పండి మా నాన్న, చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక అరగంట కూడా చెప్తా, ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఉంది. నేను చెప్పాల్సింది ఒకే పాయింట్ చెప్తాను. 1, కుమారుని సహవాసానికి పిలువబడ్డా. ఇంక 2 చెప్పలే, అందుకే 1 చెప్పాను. అర్థమైందా? ఒక్క మాట అయినా అర్థమైందా నాన్న? కాబట్టి వినండి, బలపడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నాకు ఇంకొక మంచి, నేను వాస్తవంగా ఈరోజు నా ప్రసంగికుడు కాదు కాబట్టి ఈ ప్రసంగాన్ని నాకు త్యాగం చేసి ఇచ్చిన త్యాగమూర్తి మా చంద్రశేఖరయ్య గారు. ఆ త్యాగమూర్తికి వందనాలు. అంతేకాకుండా నువ్వు చెప్పయ్యా ఆయనకి ఎందుకు ఇచ్చావని అనకుండా నాకు ఇచ్చిన ఇంకొక త్యాగమూర్తి అయ్యగారు ప్రకాష్ అయ్య గారికి వందనాలు. స్థానిక సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు. సంఘ పెద్దలకి, గ్రామ పెద్దలకి, మీరందరూ ఎంతసేపు ఓపికతో నడువు నొప్పైనా కాలు నొప్పైనా అట్టాగే తూగి పడతా ఉన్నా కూర్చొని విన్నందుకు మీకు నిండు మనసుతో నా వందనాలు అక్క, వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫస్ట్. చాలా సంతోషం. విలువైన మాటలు మనం విన్నాము.
ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? దేవునితో సహవాసం. క్లారిటీ. దేవునితో సంఘ